భారతదేశ ఆర్థిక వ్యవస్థ గురించి రోజూ అద్భుతమైన వార్తలొస్తున్నాయి. మనం ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్నామని అంటున్నారు. కాని ఈ అంకెల వెనుకున్న అసలు కథ ఏంటి? ఇది నిజంగానే అందరికీ ఒక సువర్ణ అవకాశమా, లేక ఇదంతా ఒక భ్రమ? ఈరోజు విశ్లేషణలో ఈ కీలకమైన ప్రశ్నకు సమాధానం వెతుకుదాం. సరే, ముందుగా ఈ గోల్డీలాక్స్ ఎకానమీ అనే పదం ఏంటో సింపుల్గా అర్థం చేసుకుందాం. ఇదొక చిన్నపిల్లల కథలోంచి వచ్చింది. ఆ కథలో ఒక పాపకి ఏది మరీ వేడిగా, మరీ చల్లగా ఉండకూడదు, అంతా సరిగ్గా ఉండాలి. ఆర్థిక వ్యవస్థ కూడా అంతే. వృద్ధి మరీ వేగంగా ఉంటే ధరలు పెరిగిపోతాలి. అదే ద్రవ్యోల్బణం. మరీ నెమ్మదిగా ఉంటే మాంద్యం వస్తుంది. ఈ రెండూ లేకుండా వృద్ధి స్థిరంగా, ధరలు అదుపులో ఉంటే దాన్ని గోల్డీలాక్స్ పరిస్థితి అంటారన్నమాట. మరిప్పుడు మనం ఈ పదం గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నాం? ఎందుకంటే ఈ మాట అన్నది ఎవరో కాదు, మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నరే స్వయంగా అన్నారు. భారతదేశం ప్రస్తుతం ఒక అరుదైన గోల్డీలాక్స్ దశలో ఉందని ఆయన ప్రకటించారు. ఇది చాలా పెద్ద ప్రకటన. అంటే మన ఆర్థిక వ్యవస్థ ఒక ఆదర్శవంతమైన స్థితిలో ఉందని అధికారికంగా చెబుతున్నట్టే. సరే, మరి ఈ మాట అనడానికి ఆధారమేంటి? ఏ అంకెల ఆధారంగా ఈ వాదన చేస్తున్నారు? ఇప్పుడు కథలో మొదటి భాగానికి వెళ్దాం. ఈ గోల్డీలాక్స్ వాదనకు బలం చేకూర్చే అధికారిక డేటాను ఒక్కసారి చూద్దాం. ముందుగా ఈ నంబర్ చూడండి, 8.2%. ఇది మామూలు విషయం కాదు. ఇది మన వాస్తవ జీడీపీ వృద్ధిరేటు. ఈ ఒక్క సంఖ్యతో భారతదేశం ప్రపంచంలోనే అత్యంత వేగంగా దూసుకుపోతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా నిలిచింది. ఇది ఈ కథలో చాలా ముఖ్యమైన అంశం. ఇంకో మంచి విషయేంటంటే ఈ వృద్ధి కేవలం ఒక్క రంగానికే పరిమితం కాలేదు. ఇది అన్ని రంగాల్లోనూ విస్తృతంగా కనిపిస్తోంది. ఇక్కడ చూస్తే వ్యవసాయ రంగం 3% పైగా, పరిశ్రమలు 8% పైగా, ఇక సేవల రంగమైతే ఏకంగా 9% పైగా వృద్ధి చెందాయి. ఇది చాలా ఆరోగ్యకరమైన సూచన అన్నమాట. ఇక గోల్డీలాక్స్ కథలో రెండో ముఖ్యమైన పాయింట్ ద్రవ్యోల్బణం, అంటే ధరల పెరుగుదల. అది కూడా రికార్డు స్థాయిలో తక్కువగా ఉంది, కేవలం 0.25%. ఒకవైపు అధిక వృద్ధి, మరోవైపు అత్యల్ప ద్రవ్యోల్బణం. గోల్డీలాక్స్ అంటే ఇదే గదా? ఇంతేనా? ఇంకా ఉన్నాయి. పారిశ్రామిక ఉత్పత్తి పెరిగింది, ఎగుమతులు పెరిగాయి, పనిచేసేందుకు ముందుకొస్తున్న వారి సంఖ్య కూడా 6 నెలల గరిష్ఠ స్థాయికి చేరింది. సో పైకి చూస్తే ఆర్థిక వ్యవస్థ చాలా పటిష్టంగా, అంతా అద్భుతంగా కనిపిస్తోంది. కానీ ఈ అంకెలు నిజంగా క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితిని చూపిస్తున్నాయా? సామాన్యుడి అనుభవం కూడా ఇంతే అద్భుతంగా ఉందా? ఇక్కడ్నుంచే కథనం ఒక పెద్ద మలుపు తీసుకుంటుంది. ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతుంది. ఈ సరిగ్గా ఉంది అని చెబుతున్న ఆర్థిక వ్యవస్థ నిజానికి ఎవరికోసం సరిగ్గా ఉంది? ఈ అభివృద్ధి ఫలాలు అందరికీ సమానంగా అందుతున్నాయా? ఇక్కడొక పెద్ద చిక్కుముడుంది. మొత్తం ద్రవ్యోల్బణం తక్కువగా ఉన్నా మనం రోజూ కొనే తిండి వస్తువుల ధరలు మాత్రం ఆకాశాన్నంటున్నాయి. ఓ దశలో దాదాపు 11% పెరిగాయి. ముఖ్యంగా పేద, మధ్యతరగతి కుటుంబాల బడ్జెట్లో సగానికి పైగా ఆహారానికే పోతుంది. మరి వాళ్లకి తక్కువ ద్రవ్యోల్బణం వల్ల ప్రయోజనమేంటి? దీని ఎఫెక్ట్ జీతాల మీద స్పష్టంగా పడుతుంది. కాగితంపై జీతం 9% పైగా పెరిగిందని సంతోషించే లోపే ఈ పెరిగిన ధరల వల్ల మన చేతికొచ్చే నిజమైన ప్రయోజనం కేవలం 2.5%. అంటే జీతం పెరుగుదలని అధిక ధరలు తినేస్తున్నాయన్నమాట. ఈ పరిస్థితిని ఆర్థిక నిపుణులు కే ఆకారపు పునరుద్ధరణ అంటున్నారు. అంటే ఇంగ్లీష్ అక్షరం కేలాగా అనమాట. ఒక గీత పైకి వెళ్తుంది, అది ధనవంతులు, పెద్ద కంపెనీలు. మరో గీత కిందకొస్తోంది, అది సామాన్యులు, చిన్న వ్యాపారులు. అంటే ఇద్దరి మధ్య దూరం పెరిగిపోతోంది. సరే, ఈ పరిస్థితికి కారణమేంటి? ప్రభుత్వం తీసుకున్న విధానాలు ఎలాంటి పాత్ర పోషిస్తున్నాయి? వాటిలో ఉన్న మంచి ఏంటి, వాటి పరిమితులేంటి? ఒక్కసారి చూద్దాం. ప్రభుత్వం కొన్ని పెద్ద సంస్కరణలు తీసుకొచ్చింది. ఉదాహరణకి కొత్త వ్యాపారాలు సులభంగా పెట్టేందుకు రూల్స్ మార్చడం, జీఎస్టీతో ఒకే పన్ను విధానం తీసుకురావడం, మన దేశంలోనే వస్తువుల తయారీని ప్రోత్సహించడానికి ప్రోత్సాహకాలు ఇవ్వడం, ఇవన్నీ మంచి ప్రయత్నాలే. కాని ఈ సంస్కరణల ఫలాలు చిన్న వ్యాపారులకి ఎంతవరకు అందాయి? వాస్తవానికి వాళ్లు ఇంకా చాలా ఇబ్బందులు పడుతున్నారు. జీఎస్టీ ఫైలింగ్ ఇప్పటికీ కష్టంగానే ఉంది. లోన్లంత తేలిగ్గా దొరకడం లేదు. వాళ్ల వ్యాపారాన్ని పెంచుకోలేకపోతున్నారు. ఇది క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవం. ఇప్పటివరకు మనం చూసిందంతా కలిపి చూస్తే మన ముందు 2 వేర్వేరు కథలు కనిపిస్తున్నాయి.
భారత ఆర్థిక వ్యవస్థ గురించి రెండు పూర్తిగా భిన్నమైన వాస్తవాలు మన కళ్ల ముందున్నాయి. చూడండి, ఒకవైపు అధికారిక కథనం, మనం వేగంగా ఎదుగుతున్నాం, ద్రవ్యోల్బణం కంట్రోల్లో ఉంది, జీతాలు పెరుగుతున్నాయి అంటోంది. మరోవైపు క్షేత్రస్థాయి కథనం, ఈ ఎదుగుదల కొందరికే పరిమితం, తిండి ధరలు మండిపోతున్నాయి, జీతాలు పెరిగినా కొనుగోలు శక్తి పెరగట్లేదు, చిన్న వ్యాపారాలు ఇబ్బందుల్లో ఉన్నాయని చెబుతోంది. అప్పుడు మన ముందు ఒక్కటే మౌలికమైన ప్రశ్న మిగిలిపోతుంది. అసలు ఒక ఆర్థిక వ్యవస్థ బాగుంది లేదా సరిగ్గా ఉంది అని చెప్పడానికి నిజమైన కొలమానమేంటి? అది కేవలం కాగితాలపై కనిపించే అంకెల బలాన్ని బట్టి నిర్ణయించాలా, లేక ఆ దేశంలో బతుకుతున్న ప్రజల నిజమైన బాగోగులను, వారి జీవన ప్రమాణాలను బట్టి నిర్ణయించాలా? ఇది మనమందరం ఆలోచించాల్సిన ప్రశ్న.